రైట్. ఇక ట్రంప్ పేల్చిన టారిఫ్ బాంబు గురించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే మురళీ మనోహర్ గారు, ట్రంప్ ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇవన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అని విమర్శించటము. అయితే ఎవరైతే అమెరికాకు వ్యతిరేకంగా విమర్శిస్తున్నారో, ఎవరైతే అమెరికా డాలర్ ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10% అదనపు సుంకం అడిషనల్ టారిఫ్ ను విధిస్తానని హెచ్చరించటము. సో మనం కూడా ఆ బ్రిక్స్ దేశాల్లో సభ్యత్వం కలిగి ఉన్నాం కాబట్టి మన దేశం కూడా, సో మన ఎకానమీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా ఈ హెచ్చరికలతో? తప్పకుండా పడుతుందమ్మా మనకు. ఎందుకంటే అమెరికాతో మనకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అలాగే ఐటీ, ఫార్మా, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలన్నిట్లో కూడా పెద్ద ఎత్తున మనకు ఆదాయం లభిస్తుంది. అమెరికా నుంచి భారీ ఆదాయం లభిస్తుంది. ఇప్పటికిప్పుడు అలాంటి ఏదైతే ఆయన చేశాడో హెచ్చరిక 10% కానీ ఇంకెంత కానీ ఏదైనా సుంకాలు పెరిగితే మాత్రం మనకు ఇమీడియట్ గా కొంత ప్రభావం తప్పకుండా పడుతుంది. కాకపోతే ఒకటి, కేవలం అంటే భారత్ ను టార్గెట్ చేశాడా అనేది కాస్త అనుమానమే. చైనాను బహుశా టార్గెట్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. చైనాను టార్గెట్ చేయడానికి మొత్తం బ్రిక్స్ పైన విరుచుకుపడుతున్నాడు అని. ఎందుకంటే బ్రిక్స్ సదస్సు లాస్ట్ ఇయర్ కజాన్ లో జరిగింది, మనకు ఐడియా ఉంటుంది. రష్యాలోని కజాన్ లో జరిగింది. అయితే కజాన్ లో రష్యా లో జరగడంతో పుతిన్ నాయకత్వంలో సమావేశాలు జరిగాయి. పుతిన్ ఒక ప్రపోజల్ అప్పుడే పెట్టాడు, మనము ఆల్టర్నేటివ్ కరెన్సీ, ప్రత్యామ్నాయ కరెన్సీకి ఏర్పాట్లు జరగాలి, మనమందరం ఆ ప్రయత్నంలో ఉండాలి అనేటువంటి ఒక పిలుపు ఆయన ఇచ్చాడు, పుతిన్ ఇచ్చాడు. సభ్య దేశాలకు అందరికి కూడా ఆ ప్రయత్నం చేయాలని. అప్పటి నుంచి కూడా అమెరికాకు కాస్త భయం పట్టుకున్నది అని నాకు అనిపిస్తుంది. కనుక ఆ ప్రయత్నంలో ఉన్నారేమో వీళ్ళు. ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ అంటూ విడిగా వస్తే మేమేం కావాలి అనేటువంటి అసలు ఒక ప్రశ్న ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఈ యొక్క వార్నింగ్ ఏదైతే ఉందో ఇది భయపెట్టడానికా, భయపడిపోయిన అమెరికా ఈ విధమైన హెచ్చరికలు చేస్తుందా? ఇది పెద్ద ప్రశ్న అన్నమాట. ఎందుకంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది దేశమంతా, ప్రపంచం అంతా కూడా. అమెరికా యొక్క ఆర్థిక స్థితి కూడా అంత బాగా లేదు. లోపల చాలా లుకలుకలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కొద్దిగా ఎక్స్పర్ట్స్ అయితే ఇంకా చాలా విషయాలు చెప్పగలరు. కనుక ఇవన్నీ బయట పెట్టుకోలేరు అమెరికా. మా దగ్గర సమస్యలు ఉన్నాయని, లుకలుకలు ఉన్నాయని. కాకపోతే మేకపోతు గంభీరం అంటాం కదా, ఈ పెద్దన్న పాత్రకు ఎక్కడ భంగం కలుగుతుందో అమెరికా గ్రేట్ అనేటువంటి ఒక పిలుపిచ్చాడు ట్రంప్. ఇలాంటి గొప్ప పిలుపులు ఇవ్వడము, సెన్సేషనలైజ్ చేయడము ట్రంప్ యొక్క లక్షణం అది. కనుక తాను ఇచ్చిన పిలుపుకు ఎక్కడ దెబ్బతింటుందో, ఇలాంటి ఒత్తిడి వస్తే మరి అనేటువంటి ఒక భయంతో ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నాడు తప్పితే భయపెట్టడానికి కాదు అని కొందరు వాదిస్తా ఉన్నారు. కనుక ఇప్పటికిప్పుడు ప్రమాదం వస్తుందా అంటే రాకపోవచ్చు. కానీ ప్రత్యామ్నాయ మెల్లమెల్లగా ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ హెచ్చరికతో తప్పకుండా బ్రిక్స్ దేశాలన్నీ కూడా తగ్గుతాయి, వేగాన్ని తగ్గిస్తాయి. ఏదైతే ఆ దిశలో ప్రయాణం చేయాలనో ఆ బ్రిక్స్ కరెన్సీ అనేటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో అది ఇప్పట్లో అయ్యేది కాదు అని అందరికీ తెలుసు. కనుక ఆ వేగాన్ని తగ్గిస్తాయి. తప్పకుండా కొంత ఊరట అమెరికాకు లభిస్తుంది. తప్పకుండా ఇలాంటి ఫలితం ఒకటి వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే బహుశా ట్రంప్ ఇలాంటి దాడి చేస్తున్నాడని నాకు అనిపిస్తున్నటువంటి విషయం. అయితే బ్రిక్స్ దేశాలు ఈ అమెరికన్ డాలర్ కు ఆల్టర్నేటివ్ గా కరెన్సీని ప్రవేశపెట్టడం, ప్రోత్సహించడం వల్ల అమెరికాకు కలిగేటువంటి నష్టం ఏ రేంజ్ లో ఉంటుందంటారు ఆర్థికంగా? ఒకటేంటంటే ఇప్పటి వరకైతే ప్రపంచవ్యాప్తంగా బాగా ఆధిపత్యం ఉన్నటువంటి కరెన్సీ అమెరికా డాలర్. కనుక అమెరికా డాలర్ సగానికి సగం పడిపోతుంది అన్నప్పుడు తప్పకుండా రష్యా ఇతర కరెన్సీలు ఏవి కూడా అంత డామినెంట్ గా లేవు. కనుక 50% కనుక పడిపోయింది అంటే అప్పుడు అమెరికాకు తప్పకుండా ఇబ్బందే ఉంటుంది. ఆల్టర్నేటివ్ వెళ్ళిపోయిందంటే అన్ని లావాదేవీలు ఈరోజు
US డాలర్లో జరుగుతాయి. అంతెందుకమ్మా, ఈవెన్ మనం కూడా ఈ మధ్య కాలంలో అంటే మోడీ చాలా ఆ, ఆ, ఏమంటాము, ముందు జాగ్రత్త తీసుకోవడంలో చాలా పేరుంది మనకు. ఎట్లా అయితే రష్యాతో పెట్రోల్ తీసుకోవడం లాంటివి మోడీ ముందు నుంచి చేశాడు. దాని కారణంగా ఈ రోజు మనకు మన ఆర్థిక స్థితి పైన ఎలాంటి ప్రభావం లేదు. ఇన్ని యుద్ధాలు జరిగిన ప్రపంచం అంతా అనేక సమస్యలతో ఉన్న, ఆర్థిక సమస్యలతో ఉన్న భారత్ ఎందుకు లేదు అంటే అలాంటి కొన్ని చర్యలు ముందుగా తీసుకున్నారు కనుక. అందుకే ఇండియా ఆల్రెడీ రష్యాతో ఒక చర్చలో ఉంది. రష్యా రూబుల్ లావాదేవీలు ఆల్రెడీ స్టార్ట్ చేశాం మనం. అలాగే ఈ సంకేతాలు ట్రంప్ కు వెళ్ళాయి. సౌదీతో మనము రూపీ ట్రేడింగ్ చర్చలు మొదలు పెట్టాం. అట్లాగే అంతర్జాతీయంగా అనేక దేశాల లావాదేవీలు జరిపినప్పుడు స్థానిక కరెన్సీ వినియోగం పైన భారత్ దృష్టి పెట్టింది. ఇప్పుడు కాదు, ఇది చాలా రోజులు అవుతుంది. అంటే ఒక రకంగా మనము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈవెన్ ఇప్పటికిప్పుడు ట్రంప్ ఏదైనా చేస్తే బోల్తా పడిపోయి ఇంకా నిస్సహాయ స్థితిలో దేహి అని అడుకునే స్థితి ఇండియాకి ఏమీ ఉండదు. ఆ ఏర్పాట్లు చేస్తున్నాడనే బహుశా ట్రంప్ కు ఒక రకమైన కోపం కూడా వచ్చి ఉంటుంది ఇండియా పైన ప్రత్యేకంగా. కనుక అయినా సరే ఇప్పుడు మనం వెళ్తామా అమెరికాకు విరుద్ధంగా అంటే నో, వెళ్ళం. ఎందుకంటే అంత పరిస్థితి మనకేం లేదు. ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాం కానీ అంత పరిస్థితి మనకు లేదు. అమెరికాను కాదని ముందుకు వెళ్ళేంత ఇది లేదు. అలాగే దేశంలో అమెరికా US డాలర్ తర్వాత ఇంకేమైనా గట్టి బలమైన కరెన్సీ అంటే జపనీస్ యాన్ కానీ, లేకపోతే యూరో కానీ, లేదా బ్రిటిష్ లాంటి వాళ్ళ యొక్క పౌండ్ కానీ, ఇలా ఈ కరెన్సీలు కాస్త కీలకమైనవి ప్రపంచ దేశాల్లో. ఇవన్నీ కూడా కన్వర్టబుల్ కరెన్సీగా, కొంచెం కీలకమైన కరెన్సీగా పేరుంది. ఇవి ఇలా ఉండగా బ్రిక్స్ కనుక ప్రిపేర్ అవుతే తప్పకుండా అమెరికా వాణిజ్యం దెబ్బతింటుంది. తప్పకుండా అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే అమెరికా ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. నయానా భయానా అంటాం మనం, ఈజీగా తెలుగులో మాట్లాడాలి. దీన్ని ఆపాలి, ఈ చర్యలు ఏవైతున్నాయో వీటిని ఆపాలి అనేటువంటి ఒక ప్రయత్నం. అంటే రైట్ టైం ఆయన తీసుకున్నది, చాలా రైట్ టైం, ఇది పిలిపించాడు, థ్రెటనింగ్ కాల్ ఇచ్చాడు ఓ రకంగా. ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాలు ఇమ్మీడియట్ గా తప్పకుండా ఒక్క అడుగు మాత్రం వెనక్కి వేయక తప్పదు. అమెరికాకు ఇది ఓ రకంగా మేలే చేకూరుస్తుంది ఈ యొక్క హెచ్చరిక అని నాకు అనిపిస్తుంది.